పాకెటే ఉండాలి. ఆ వాల్యూస్ అన్న కొంచెం పరిచయం చూడండి. మొట్టమొదటి వాల్యూస్, మొట్టమొదటి వస్తుంది అవి చూడండి ఒకసారి. బేసిక్ వస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనే చిన్న కోరస్ మనం పాడుకుందాము. దేవా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడవు. అవును, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పాదముల దగ్గర నమ్ముచు వస్తున్నాము తండ్రి. దేవా, మేము అడుగు వాటి అన్నిటినీ కూడా మాకిచ్చే మా గొప్ప దేవుడుగా ఉన్నాము తండ్రి. నిజముగా నీకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేనే లేదు యేసయ్యా. నీకు సమస్తము కూడా సాధ్యమే. ఓ మా గొప్ప సృష్టికర్త, ఈ ఉదయకాల సమయంలో మేము పరిపూర్ణముగా నమ్ముచున్నాము తండ్రి. నువ్వు మాట్లాడతావని, మా మధ్యలో నువ్వు సంచరిస్తున్నావని, మేము పరిపూర్ణముగా ఆ యొక్క స్పృహ కలిగి జీవించే ఆ గొప్ప కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మనందరము కూడా అలాగే లేచి నిలబడి ఉండగా మనందరికీ తెలిసిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథములోంచి నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి వరుసగా చదువుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి వరుసగా చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్ల నేనను మేక పిల్ల నేనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల అయినను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తిరుటకు ఒక కుటుంబము చాలకపోయినడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారపు బంద రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్ళతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసినది ఏమనగా
మీ నరము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుని మనుషులలోనే కాని జంతువులోనే కాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు, ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవమునకు అధిపతి అయిన మా గొప్ప యేసయ్య, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయములో మరొకసారి నీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటిదాకా పాటల ద్వారా మీరే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నావు దేవా. యేసయ్యా, మరి ఇప్పుడు వాక్య భాగమని మేము రాబోతున్నాము తండ్రి. నీ వాక్యమునకు నీవు మాత్రమే అనువాదకుడవు. ఈ ఉదయకాల సమయములో మరి మాకు ఏ వాక్యమైతే అవసరమో అయ్యా, నీవే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి దేవాని వాక్యమును తెరచి పరిపూర్ణముగా మాకు అర్థమయ్యే విధముగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా ఆ యొక్క రక్తము కిందకు వస్తున్నాము. ఎందుకంటే రక్తము కింద మాత్రమే మాకు భద్రత తండ్రి. రక్తములోనే మాకు నిత్యజీవము దాగి ఉన్నది ప్రభువా తండ్రి. మరి ఎలాంటి తెగులు గాని, ఎలాంటి ఆ యొక్క ఆపద గాని రక్తమును దాటి అది రాలేదు ప్రభువా. నిజముగా ఇక ఉదయకాల సమయంలో మేమందరం కూడా ఆ యొక్క రక్తము వస్తూ ఉన్నాము. మా మధ్యలో మీరు సంచరించండి, మాతో మీరు మాట్లాడమని, సహాయం చేసి నడిపించమని దేవా. మా మధ్యలో అనారోగ్యముగా ఉన్న వారిని నీ గాయపు నష్టముతో ముట్టి స్వస్థపరచని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాని వాక్య ప్రకారముగా మా జీవితములు కట్టబడే కృపను మాకు దయచేయమని, మా జీవితాలు సరి చేసుకునే ఆ యొక్క ధన్యతను మందరికీ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ ఇక్కడ కూర్చోనండి. అన్న ఆ చివరి కొంచెం వాల్యూస్ కొంచెం తిప్పుతా ఉండండి, నేను చెబుతాను. అవునవును ఆమె ప్రైజ్లా హల్లెలూయా అది పట్టింది, అది ప్రైజ్లా హల్లెలూయా. కొంచెం చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఉదయకాల సమయంలో మరి దేవుని ప్రేమించి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరి మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి ఆయనను ఆరాధించే ఒక గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి దయచేసి, ఎందుకంటే మన రోడ్డు పక్కనే ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మరి పోలీసులు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు, కాసేపు మాస్క్ పెట్టుకోండి. ఆమేన్. ఎందుకంటే మరి పోలీసు గబుక్కున ఎవరో కొట్ట ఇక మైక్ కనబడుతుంది కాబట్టి చూస్తా వస్తూ ఉంటాడు. అవునమ్మా. ఎందుకంటే మరి ఈ పక్కనే మార్కెట్ పెట్టారు, మరి దానికోసమైనా రౌండ్లు వేస్తూ ఉంటారు వాళ్ళు. ఆమేన్. ఎందుకంటే మరి కొన్ని సార్లు మనము ప్రభుత్వం యొక్క ఆ యొక్క అధికారం లోబడాలి. ఆమేన్. అందుకే వాక్యం అంటా ఉన్నది, ప్రభుత్వ అధికారం లోబడాలి కొన్ని సార్లు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి అది పెట్టుకోవాల్సి కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో మరి రోజు చాలా భయంకరంగా ఉన్నది రోజు. హల్లెలూయా. చూడండి, మరి మనం చూస్తూ ఉన్నాము, మరి ఇండియా దేశం అనేది ప్రపంచ రికార్డులు మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేసింది. ఇక హల్లెలూయా. ఎందుకంటే మరి ఇంతవరకు కూడా మరి ప్రపంచంలో ఏ దేశంలో లేని కేసులు మన దేశంలో వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మీరు కనుక గమనిస్తే దేశం మొత్తం మీద రోజుకి 4 లక్షల కేసులు వస్తూ ఉన్నాయి. ఆమేన్. చూడండి, అది కేవలం అధికారికంగా మాత్రం వస్తూ ఉన్నాయి. కానీ అనధికారికంగా ఇంకా 3 మొత్తం కలిపి 7 లక్షల కేసులు ఇండియాలో నమోదవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే
కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, నువ్వు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మనం టెస్ట్ చేయించుకుంటే అవన్నీ గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళిపోతాయి. కానీ కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, ప్రైవేట్గా కొంతమంది ఇళ్ళకే వచ్చి ఆ యొక్క కోవిడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ లెక్కలో పోవన్నీ కూడా అలా అనధికారికముగా చాలా కేసులు ఉన్నాయంట. ఆమేన్. కాబట్టి ప్రతి 10 మందిలో 7 కొంత కోవిడ్-19 అనేది. ఆమేన్. కానీ దేవుడు ఆయన యొక్క కృప చొప్పున మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క కృప కనుక మనకు లేకపోయినట్లయితే మనము ఈ విధముగా కూడుకొని మనము ఆయన ఆరాధించే వారము కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఆరాధించే ఆ గొప్ప అవకాశమును దేవుడు మరలా మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, మరి నిజముగా మే 2 దాటిందా లాక్డౌన్ పడిపోవచ్చు. ఆమేన్. దేవుడు ఇప్పుడే మనకైనా అవకాశం ఇచ్చాడు ఆయన. ఒకవేళ మీరు కనుక మరి బాప్తిస్మాలు పొందుకోదలుచుకుంటే మరి ఇప్పుడే తిరిగి జన్మించండి. ఎందుకంటే 2-3 నెలల వరకు ఎటువంటి సందర్భంలో కూడా లాక్డౌన్ పడిపోవచ్చు. ఎందుకంటే డాక్టర్లు ఏమంటున్నారంటే, మరి మాకు తెలిసిన మరి సహోదరులు కూడా ఆ యొక్క హాస్పిటల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి ఆ సహోదరులు అంటున్నారు, లాక్డౌన్ కనుక వేయకపోతే ఈ కేసుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది ఆమేన్. డాక్టర్లు చేతులు చేశారు, ప్రభుత్వాలు కూడా మా వల్ల కాదు అని వాళ్ళు చేతులు చేశారు. కానీ మనకు అసత్యము మరి ఎవరంటే దేవుడు మాత్రమే. కాబట్టి మరి దేవుని వాక్యం పట్ల మనము విశ్వాసములకు జీవించాలి. హల్లెలూయా. కాబట్టి మరి ఎవరైనా కానీ తిరిగి జన్మించాలని మీరు అనుకున్నట్లయితే దేవుడు ఇప్పుడే మనకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఆమేన్. రేపు అనేది ఇక లేనే లేదు ఇక. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటా ఉన్నది, నేడే రక్షణ దినము. ఆమేన్. కాబట్టి ఎవరైనా కానీ తిరిగి జన్మించాలి అనుకుంటే మరి దేవుడు ఇప్పుడే మనకు అవకాశం ఇచ్చాడు ఆయన. వచ్చేవారం అన్నారా, ఏకైక మనకి తిరిగేందుకే రోడ్డు మీద మనకి అనుమతి లభించదు ఇక. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం కొన్న ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంది. అవునమ్మా. మీరు ఏదైనా షాప్కి వెళ్ళి ఒక ఫోన్ కొనుక్కోండి, ఆ ఫోన్కి ఆ కంపెనీ వాడు మీరు అడిగినట్లయితే, అయ్యా ఈ ఫోన్కి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారని మనం అడిగితే ఆ కంపెనీ వాడు ఏమంటాడంటే 1 సంవత్సరం మాత్రమే గ్యారంటీ ఇస్తామంటారు. హల్లెలూయా. ఆ తర్వాత మీ యొక్క ఇంట్లో వస్తువు కావచ్చు, ఆ యొక్క ఫ్రిడ్జ్ కావచ్చు, ఆ యొక్క ఏదైనా కానీ ఆ యొక్క కూలర్ కావచ్చు, మరి ఏదైనా మన ఇంట్లో ప్రతి వస్తువు కొనడానికి గ్యారంటీ ఉండదు. కానీ ఈ ప్రపంచంలో గ్యారంటీ ఎవరికైనా మనం వాడే వస్తువులు గ్యారంటీ ఉన్నది. కానీ సంవత్సరము, 2 సంవత్సరములు, 3 సంవత్సరాలు గ్యారంటీ ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరికైనా గ్యారంటీ అంటే ఒక మానవునికి మాత్రమే గ్యారంటీ లేదు వారికి. చాలా ఎందుకు అంటారు, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే, అదే ఇప్పుడే నేను మా ప్రభుత్వం మాట్లాడాను, ఎదురు రోజుగా జరిగిపోయిందా ఏంటది, మన గ్యారంటీ లేదు. అదే రాత్రే ఇద్దరు మాట్లాడుకున్నాము, మరి తెల్లారేపాటి ఇలా జరిగిందా ఏంటది, మానవ జీవితానికి గ్యారంటీ లేనే లేదు. కాబట్టి మరి మనం రోజు ఎక్కడైనా భద్రత అంటే దేవుని యొక్క రక్తం కింద మాత్రమే మనకు భద్రత తగ్గుతుంది. ఈ యొక్క రక్తమునకు బయట ఎలాంటి భద్రత మనకు లేనే లేదు ఈ రోజు. హల్లెలూయా. అనుకోవచ్చు ఈ సెకండ్ వేవ్ పోయితే అని. సెకండ్ వేవ్ పోతే ఇంకా 3వ దశ, 4వ దశలో ఈ వైరస్ లాగా కంటిన్యూ అవుతానే ఉంటామన్నీ కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఇవి సహజంగా వచ్చిన వైరస్లు కాదు. ఇది ఆమె
సహజముగా వచ్చే వైరస్ ఎలా ఉంటే బ్యాక్టీరియా అన్ని ఈ ఎండకు అన్నీ కూడా చచ్చిపోతాయి. కానీ ఇది ఆ ల్యాబులో తయారు చేసిన వైరస్ కాబట్టి ఎంత ఎండకైనా కానీ తట్టుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి దీన్ని ఏమంటారంటే బయోవార్ అంటారు. ఒకప్పుడు ఒక దేశము ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే కత్తులతోటి బాణములతోటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళి సైన్యంతోటి ఆ దేశం మీద వాళ్ళు దండెత్తి యుద్ధము చేసేవారు. ఆమేన్. ఆ తర్వాత ఆ కత్తులు ఆ యొక్క బాణాలు అవన్నీ పోయిన తర్వాత తుపాకీలు వచ్చినవి. ఆమేన్. ఆ యొక్క తుపాకీల ద్వారా యుద్ధము చేయడం ప్రారంభించారు మానవుడు. ఆ తుపాకీలు పోయిన తర్వాత ఏమొచ్చినవంటే అణుబాంబులు వచ్చినవి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అమెరికా దేశంలో మనం ఆ యొక్క క్షిపణిని అక్కడ ఆ ప్రాంతంలో పేల్చవచ్చు. ఇక్కడ కూర్చొని మనము అమెరికా దేశం మీద ఉన్న ఒక పట్నం మీద కూడా మనము ఆ యొక్క క్షిపణిని ప్రయోగించవచ్చు. అలాంటి టెక్నాలజీకి మానవుడు వచ్చాడు. హల్లెలూయా. అదేమిటి? ఒక దేశం మీద యుద్ధము చేసే పద్ధతి అది. హల్లెలూయా. కానీ అది కూడా పాతదైపోయింది. ఇప్పుడు మానవుడు ఎక్కడికి వచ్చేసాడు? వైరస్ యొక్క యుద్ధంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ వైరస్ యుద్ధం ఏంటంటే ఈ యొక్క ప్రపంచాన్ని ఇది అతులాకుతులం చేసేది. ఆమేన్. జనాభాను తగ్గించి హల్లెలూయా ఈ యొక్క దీని ద్వారా ఏమైంది అంటే ప్రపంచంలో కొత్త కొత్త చట్టాలను ప్రభుత్వాలు తయారు చేస్తా ఉంటవి. ఆమేన్. ఎప్పుడైతే కొత్త కొత్త చట్టాలు వస్తా ఉంటావో మానవుడు దానికి అలవాటు పడిపోవాలి. ఉదాహరణకి కరోనాకి ముందుల మనమందరం కూడా ఏం చేసేవాళ్ళం? డబ్బుని చేతితో ఇచ్చి ఏదైనా వస్తువు మనం కొనుక్కునేవాడు. అవునమ్మా? కానీ పోయిన సంవత్సరం నుంచి ఏమైంది? ప్రభుత్వం ఏం చేసింది? ఇలా కరోనా ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి అందరూ కూడా డిజిటల్ పద్ధతిలో మనము డబ్బులు చెల్లించాలని ఫోన్ పేలు గూగుల్ పేలు అన్ని కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆమేన్. ఇదేమిటి? దేశం మొత్తం ఒకటే, మనం చెల్లించే విధానం కూడా ఒకటే. ఆమేన్. ఇవన్నీ ఇది ఒక కొత్త చట్టం. ఇది హల్లెలూయా. ఇప్పుడు మానవుడు ఏం చేశాడు? ఇదే చక్కగా బాగుందని గూగుల్ పే ద్వారా ఫోన్ పే ద్వారా మానవుడు డబ్బులు కట్టడం ప్రారంభించాడు. ఆమేన్. ఇది ఒక తొలిమెట్టి మొట్టమొదటి అడుగుది. దేనికయ్యా ఈ కొత్త చట్టాలు అడుగులు అంటే ఆ యొక్క ప్రపంచం మొత్తం కూడా ఏక ప్రపంచ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా అడుగులు వేస్తూ ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ప్రభుత్వం ఏది ప్రవేశపెట్టినా మానవుడు దానికి లోబడిపోతా ఉన్నాడు. ఒకప్పుడు కేజీ ఆయిల్ ధర అంతమ్మా 100 రూపాయలు అంత ఉండేది. ఇప్పుడు అంతా 180 అయింది. ఆమె కొంటదా కొనలేదా? కొంటున్నాం. మనం ఏమయ్యాము? ఆ సిస్టానికి మనము ఆటోమేటిక్ లోబడిపోతా ఉన్నాం. హల్లెలూయా. అలాగే ధరలు కావచ్చు, చట్టాలు కావచ్చు, ఏదైనా మనము ప్రభుత్వము ఆ యొక్క సిస్టానికి బానిసలుగా వాడు మారుస్తూ ఉన్నారు. ఆమేన్. ఇవన్నీ దేనికంటే ఏక ప్రపంచ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా అడుగులు వేస్తూ ఉన్నవన్నీ కూడా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారముగా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ యొక్క రోమన్ క్యాథలిక్ హల్లెలూయా ఆ యొక్క ఎందుకంటే ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనందరం కూడా రోమా యొక్క సామ్రాజ్య పరిపాలన కాలంలో జీవిస్తున్నాం ఈరోజు. ఆమేన్. ఒక రోజుకి ఆ యొక్క పోప్ అనే ఒక వ్యక్తి వాడు డైరెక్ట్ గా రంగం మీదకి వచ్చేస్తున్నాడు. వాడికి హల్లెలూయా. ఇప్పుడేమో వెనకమాల ఉండి వాడు దేశములు వాడుకుని వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక రోజు వాడు డైరెక్ట్ గా రంగం మీదకి వచ్చేస్తాడు. ఇక హల్లెలూయా. ఈ వైరస్లు కావచ్చు, ఈ ధరలు పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటే ప్రపంచ ప్రభుత్వం దగ్గరికి ఇవన్నీ కూడా దారులు తీస్తున్నవన్నీ కూడా. హల్లెలూయా. ఇది ఎవరైనా అర్థం చేసుకుంటారు అంటే ఎవరైతే ఈ చివరి కాల వర్తమానములో ఉన్నారో దేవుడు ఎవరికైతే ఆయన ప్రత్యక్షత బయలుపాడిచ్చాడో వారికి మాత్రమే మన కళ్ళ ముందు జరిగే విషయం అర్థమవుతూ ఉంటది. హల్లెలూయా. వైరస్ వచ్చింది, ఓకే,
ప్రవక్త ఆల్రెడీ బోధించాడు, ఈ వైరస్ మొత్తం కూడా ఒక ల్యాబ్ లో తయారవుతామని. హల్లెలూయా. వచ్చేవారు నేను చదివి వినిపిస్తామని కూడా ప్రవక్త చెప్పాడు. ఈ వైరస్ మొత్తం కూడా ఒక ల్యాబ్ లో తయారు చేస్తారు. హల్లెలూయా. ల్యాబ్ తయారీ మానవులు మీకు దిశను వదులుతా ఉండవి. మీరు మాస్కులు పెట్టుకున్నా, భూమి కింద భాగాన్ని దాక్కున్నా, ఆ తరువాత ఈ శానిటైజర్ చేతులు కడుకున్నా ఏది కూడా మనల్ని కాపాడలేదు. ఒకవేళ 6 అడుగుల దూరం కూర్చున్న మనిషి కూడా ఏది మనల్ని కాపాడలేదు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయని బైబిల్లో ఉన్నది. అలా దేవుడు ఆయన ప్రవక్త ద్వారా కూడా ఆయన బోధించాడు. మరి ఎందుకంటే రోజు మనము రక్తము కింద మనం ఉండాలి. చూడండి, ఇంకో వాక్యం చెబుతాను. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే ఈ యొక్క వైరస్ అనేది 3 వేరియంట్లు కలిసిపోయినది. ఆమేన్. మనం విన్నారే వార్త. 3 వేరియంట్లు అంటే 3 వైరస్లు మొత్తం కలిపి ఒక్క మనిషి కొట్లాడికంటే ఎలా ఉండేది, ఓడిపోయి వస్తాడు. అవునమ్మా. అదే ఒక్కడు 3 తీసుకెళ్ళాడు పోట్లాడికి, అప్పుడు ఏమవుద్ది, వాడిని తన్నుకొని వీళ్ళు 3 వస్తారు. అవునమ్మా. ఇప్పుడు వైరస్ కూడా ఏం చేసిందంటే, నేను ఒక్కరైతే సరిపోదట బలమేక, వీడు కూడా రంటరా, మిగతా దయ్యాలను కూడా వీడు ఏం చేశాడు, తోడు తీసుకొచ్చాడు ఇక. హల్లెలూయా. ఇప్పుడు మొత్తము ఈ యొక్క 3 వేరియంట్లు కలిసి ఇండియా దేశం మొత్తాన్ని కూడా కబడ్డీ ఆడుకుంటానే ఇక. అవునా. కాబట్టి ఇదేంటంటే ప్రకటన గ్రంథములో కూడా ఉచ్చారాన్ని తీసుకుంటా. ప్రకటన గ్రంథము చదవండి 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వెంటనే. ఇంగ్లీష్ బైబుల్ ఏముంటదంటే, ఇక్కడ తెలుగు బైబుల్లో రమ్ము అని ఒకటి మాత్రం ఉన్నది. కానీ ఇంగ్లీష్ బైబుల్లో మనం చదివితే కమ్ అండ్ సీ అంటది. అంటే వచ్చి చూడమని దేవుడు మనల్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆ 4వ జీవి ఏదో కాదు గాని ఎగురుచున్న పక్షిరాజతి. ఆమేన్. ఈ కాలము ఏదో కాదు గాని అది ఎగురుచున్న పక్షిరాజు కాలం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పక్షిరాజు ఏమని చెబుతున్నది, వచ్చి చూడమని ఆ యొక్క 4వ జీవి యోహానుతో ఆ జీవి చెబుతా ఉన్నది. చదవండమ్మా. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మూర్ఛువు. హల్లెలూయా. చూడండి, ఆ 6వ అధ్యాయము ఆ 1వ వచనము, అది మొదటి గుర్రము, అదే తెల్లని గుర్రం అది. హల్లెలూయా. ఆ తర్వాత 3వ వచనములో 2వ గుర్రం ఏంటంటే అది ఎర్రని గుర్రం అది. ఆమేన్. తెలుపు, ఎరుపు. ఆ తర్వాత 3వ గుర్రము నలుపది. ఆమేన్. తెలుపు, ఎరుపు, నలుపు, ఈ 3 రంగులు కలిస్తే వచ్చేదే పాండ్రవర్ణ గుర్రం అది. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 గుర్రాలు కలిసి ఏమైనవి, పాండ్రవర్ణ గుర్రముగా మారిపోయినది. హల్లెలూయా. దాని మీద ఒకరు కూర్చొని సవారీ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ వ్యక్తి 4వ గుర్రం మీదకి ఎక్కి సవారీ చేయడం మొదలు పెట్టాడో అప్పుడు అతనికి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే మరణము. హల్లెలూయా. అమ్మా కూడా ఇప్పుడు మన కాలములో అది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు హల్లెలూయా. వచ్చేవారు నేను చెబుతాను. చూడండి, మొదటి సంఘ కాలము, 2వ సంఘ కాలము
అది మొదటి ముద్ర. అది హల్లెలూయా. ఆ తరువాత మూడవ సంఘ కాలము, నాలుగవ సంఘ కాలం అది హల్లెలూయా. అది రెండవ ముద్ర. అది ఆమె అంతేనా? రెండవ ముద్ర. అది దాని మీద సవారి చేసేవాడప్పుడు వాడు ఎర్రని గుర్రంకి సవారి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ తరువాత చూడండి, నాలుగవ సంఘ కాలము అది నల్లని గుర్రం. అది హల్లెలూయా. ఆ తరువాత 6-7 సంఘ కాలములలో అది పక్షిరాజు కాలం. అది ఇప్పుడు వాడు పాండురవర్ణపు గుర్రం మీదకి సవారి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మన కాలములో వాడికి దేవుడు ఒక పేరు పెట్టారు. అదేమిటంటే మరణము లేక మృత్యుమది. ఆమేన్. మరణము అనగా అర్థం ఏమిటంటే దేవునిలోంచి ఎడబాటు. హల్లెలూయా. మరణం అంటే అర్థమేనమ్మా, దేవునికి మనకి ఎడబాటు. అది అంటే దేవునికి మనకు ఒక సహవాసము లేదు. చవనమ్మ కిందకి ఇంకా పాతాళ లోకము వారిని వెంబడించను. హల్లెలూయా. వారిని ఎవరెంబడిస్తూ ఉన్నారు? ఆ గుర్రం మీద కూర్చున్న వారిని నరకము, పాతాళము వారిని వెంబడిస్తా ఉన్నది. హల్లెలూయా. చూడండి, నరకము పాతాళం అంటే ఏదో కాదు కానీ వాక్యములకు వ్యతిరేకముగా ఎవరైతే జీవిస్తున్నారో ఈ సంఘ శాఖలు కావచ్చు, ఈ లోకము కావచ్చు, ప్రతిది కూడా ఆ యొక్క మృత్యువును వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అమ్మ అర్థమవుతుందమ్మా, వాక్యానికి వ్యతిరేకమైనదే పాపమైనది. హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖలు ఏం చేస్తే ఆత్మీయముగా వాళ్ళు మృత్యువును వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అమ్మ చదవండి. ఇప్పుడు చూడండి, ఖడ్గము వలన, కరువుల వలన, మరణము వలన, భూమిలో ఉండు క్రూర ముఖము వలన, ఆ భూమి వాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క దయ్యానికి, మృత్యువుకి ఏమి ఇవ్వబడింది? మరణము మీద. హల్లెలూయా. ఈ యొక్క తెగులు అంటే ఏంటి? అయ్యే తెగులు అంటే కరోనా వైరస్లు. ఈ వైరస్ మొత్తం కూడా మృత్యువుకి దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. భూమి యొక్క 4వ భాగం మీద వీడు అధికారం పొందుకున్నాడు ఇప్పుడు. ఆమేన్. అందుకనే వాడికి సమయం చాలా కొద్దిగా ఉన్నది కాబట్టి భీభత్సముగా వాడు హల్లెలూయా వాడు పూర్తిగా నాశనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, చదవండి ఒకసారి అదే ప్రకటన గ్రంథము. అమ్మ అర్థమవుతుంది అందరికి కూడా. అదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ఎందుకంటే దేవుడు కొన్ని కోట్ల దయ్యములను ఆ యొక్క పాతాళ లోకంలో నుంచి వదిలిపెట్టడం ఉంటుంది. ఎక్కడ అది నేను చదివి వినిపిస్తున్న తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే కొన్ని కోట్ల, ఇంచుమించు నాకు తెలిసి ఒక 20 కోట్ల దెయ్యాలను పాతాళములో నుంచి వదిలిపెట్టాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, ఒక ఖైదీకి కోర్టు ఏం చెప్తుంటే ఉరి శిక్ష వేసింది. ఆమేన్. ఆ ఖైదీ ఎప్పుడు ఆ యొక్క కోర్టుకి ఒక అప్పీల్ పెట్టుకుంటాడు, అయ్యా నాకెట్టాగో మీరు మరణ శిక్ష వేశారు కాబట్టి నేను 2 లేక 3 నెలలు నేను నా కుటుంబంతో కలిసి జీవించేందుకు నాకు పర్మిషన్ అయినప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు ఆ వ్యక్తికి పర్మిషన్ ఇస్తారు. అవునమ్మా, అది ఎన్నెళ్ళు? 2 లేక 3 నెలల కాలం మాత్రమే. హల్లెలూయా. అలాగే ఈ దయ్యము కూడా ఏం చేసింది అంటే ఆల్రెడీ వీరికి దేవుడు తీర్పు తీర్చి కింద ఉన్న పాతాళంలో ఆ యొక్క దయ్యాల మొత్తంగా దేవుడు బంధించి ఉంచాడు. అవునమ్మా. అందుకనే సేనా దయ్యం ఏమంటా ఉన్నది దేవుడితో, అయ్యా నన్ను అప్పుడే ఆ యొక్క నరకానికి వెళ్ళమని ఆజ్ఞాపించమాక. హల్లెలూయా. అదిగో అక్కడ పందులు ఉన్నవి కాబట్టి ఆ పందుల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించమని
దేవుని దగ్గర వాడు రిక్వెస్ట్ గా అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అదే విధముగా ఈ రోజు దెయ్యములు కూడా దేవుని దగ్గర వాడు రిక్వెస్ట్ చేశాడు. అయ్యా ఆల్రెడీ నా పని ఆడడు అయిపోయిందిక, కొంచెం పర్మిషన్ నా పని మొత్తం పూర్తిగా చేసుకుంటాను అడిగినప్పుడు వాడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే తెగుళ్ళు ఈ కరువులవన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. అంటే వాడికి మరణము మీద అధికారం ఇవ్వబడింది వాడికి. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఈరోజు ప్రవక్త అన్నాడు, పరలోకము ఈ రోజు భూమి మీద ఉన్నది రోజు. హల్లెలూయా. ఎందుకంటే పరలోకములో ఉన్న ఆయన కుమారులు ఆయన కుమార్తెల మొత్తము కూడా ఈ రోజు భూమి మీద ఉన్నారు. అలాగే కింద ఉన్న పాతాల మొత్తము దెయ్యాల మొత్తము కూడా భూమి మీద ఉన్న ఈ రోజు. హల్లెలూయా. అందుకనే ఆత్మీయముగా వీళ్ళిద్దరికి మధ్యలో యుద్ధము జరుగుతా ఉన్నది ఈ రోజు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధముగా ఈరోజు ఎంతో గొప్ప యుద్ధము మనము జరిగిస్తున్నాం ఈ రోజు. ఆమేన్. అమ్మ చదవండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. హల్లెలూయా. చూడండి ఎన్ని దెయ్యాలను దేవుడు 20 కోట్ల దెయ్యాలను దేవుడు ఏం చేశాడంట, పైకి వదిలిపెట్టాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆ దెయ్యాలు మొత్తం ఏం చేస్తుంది, వాడు ఇష్టం వచ్చిన రీతిగా వాడు భూమి యొక్క 4వ భాగాన్ని వాడు నాశనము చేసుకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమేన్. అందుకనే ఈ వైరస్లు, ఈ మరణాలు, ఈ కరువులు, ఈ చంపుకోటలు అవన్నీ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు పూర్తిగా ఆ నరకం మొత్తము కూడా ఆ దెయ్యాల మొత్తము కూడా రోజు భూమి మీద వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. ఆమేన్. అమ్మ అందరికీ అర్థమవుతుందమ్మా. ఎందుకంటే 4వ గుర్రం మీద కూర్చున్న వానికి ఆ యొక్క మృత్యు అని పేరు పెట్టబడింది. వాడికి మరణం మీద అధికారం అయ్యబడింది వాడికి. హల్లెలూయా. కాబట్టి ఇక నువ్వు నేను ఏది కూడా మనం చేయలేము ఈ రోజు. ఆమేన్. కాబట్టి ఎవరి మీద వారికి అధికారం లేదంటే ఎవరైతే గొర్రె పిల్ల యొక్క రక్తము కింద ఉంటారో వారి మీద వారికి అధికారము లేనే లేదు వాడికి. హల్లెలూయా. ఆమేన్. అందరూ కూడా చూడండి మనం చదువుకున్నాము నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుకున్నాం. ఆమేన్. ఒక 30 నిమిషాలు మాత్రమే మన వాక్యాన్ని చూసి ముగించుకుందాము. అమ్మ అందరూ ఇక్కడే ఉన్నారా? పోయిన వారం మనం చూసాము, వచ్చి చూడమని ఆ యొక్క ఫిలిప్పు ఆ యొక్క నతానెలను ఆయన ఏం చేశారు, తీసుకుని వచ్చారు ఆయన. హల్లెలూయా. ప్రవక్త అంటూ ఉన్నారు, ఒక తిరిగి జన్మించిన విశ్వాసి ఎప్పుడైతే తన లోపల దేవుని యొక్క వాక్యమును కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా వాక్యముతోటి మన్నించబడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ ఆ వ్యక్తి తెలుసుకున్న ఆ యొక్క నిజమైన సత్యముని గురించి ఇతరులు కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సాక్ష్యం ఇవ్వడం ప్రారంభిస్తాడు ఆయన ఫిలిప్పు లాగా. హల్లెలూయా. అందుకనే ప్రవక్త అన్నాడు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా వారు విన్నా వినకపోయినప్పటికీ మనం ఏం చేయాలంటే దేవుడి కాలానికి లేఖన ప్రకారముగా ఏలియా ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. అలాగే లేఖనంలో రాయబడిన ప్రకారముగా మనుష్య కుమారుడిగా దేవుడు మన కాలములో ప్రత్యక్షమవుతాడని దేవుడు ఏం చేశారు, ప్రవచనాలు రాయించి పెట్టాడు ఆయన. హల్లెలూయా. అమ్మ అందరూ కూడా మొట్టమొదటి రాకడేమో ధర్మశాస్త్రము ప్రవక్త చెప్పిన లేఖన ప్రకారంగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఫిలిప్పు పేతురులందరూ ఏం చేశారు, ధర్మశాస్త్రము లేఖనాలు మొత్తం కూడా యేసు క్రీస్తులో నెరవేర్పు జరగడం అందరూ చూశారు. హల్లెలూయా. అంటే కన్యక ద్వారా మెస్సయ్య వస్తాడని ప్రవక్త బోధించాడు. ఇప్పుడు మెస్సయ్య అంటే ఎలా రావాలి, కన్యక ద్వారా మాత్రమే రావాలి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అదే విధముగా మెస్సయ్య బెత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవక్త రాశాడు. ఆమేన్. ఇప్పుడు మెస్సయ్య
లేఖనాల ప్రకారం ఎక్కడ జన్మించాలి? ఆయన బెత్లెహేములో జన్మించాలి. ఆమేన్. ఆ తరువాత యెషయా ప్రవక్త రాశాడు, మెస్సియా వచ్చి ఏం చేస్తారు అంటే కుంటి వారిని ఆయన బాగు చేస్తారు. ఆమేన్. ఆ తరువాత గుడ్డివారికి ఆయన కనులిస్తాడు. ఆ తరువాత మృగవారు మాట్లాడతారు అని, అదే విధముగా చనిపోయిన వారిని దేవుడు తిరిగి లేపుతాడు అని ఒక ప్రవక్త మెస్సియా చేసే కార్యముల గురించి రాశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మెస్సియా వచ్చి ఏం చేయాలి? ప్రవక్త లేఖన ప్రకారముగా ఆ కార్యములు ఆయన జరిగించాలి ఆయన. ఆమేన్. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆ కాలంలో శాస్త్రుల పరిశీలనతోటి మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ యొక్క లేఖనాలను నమ్ముతున్నారు కదా, నేను చేసే క్రియల గురించి లేఖనాలే సాక్ష్యం ఇస్తా ఉన్నవి. హల్లెలూయా. ఎందుకని? లేఖనాలలో నా గురించి రాబడి ఉంది కాబట్టి ఆ లేఖనాలే నేను మెస్సయ్యానా కాదనవన్నీ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నవి. కాబట్టి మీరు ఆ లేఖనాలు చూసైనా నన్ను మీరు నమ్మండి అని యేసుక్రీస్తు ఆ కాలంలో ఉన్న వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ నమ్మేరా? నమ్మలా. ఆమేన్. ఇప్పుడు ఈ కాలంలో కూడా హల్లెలూయా, అదేమో మొదటి రాకడ. అది ఆమేన్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? రెండవ రాకడ క్రమములో జీవిస్తున్నాం ఈరోజు. ఆమేన్. ఇప్పుడు రెండవ రాకడలో కూడా యేసుక్రీస్తు ఎలా వస్తాడు? ప్రవచనాలను దేవుడు ఏం చేశాడు? ప్రవక్తల ద్వారా ఆయన రాయించి పెట్టాడు ఆయన. ఆమేన్. పౌలు గారు రాశారు, దేవుడు రెండవ రాకడలో ఆయన పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడని పౌలు గారు హెబ్రీ పత్రికలో రాశాడు ఆయన. చదువుతా అందరూ కూడా చదవనోసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఇప్పుడేంటి? మొట్టమొదటిసారేమో పాపుల కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన. హల్లెలూయా. తను తానే బలిగా అర్పించుకున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు రెండవసారి పాపము లేకుండా ఏం చేయాలి? ప్రత్యక్షమవ్వాలి ఆయన. ఇదేమిటి? ప్రవక్తల ద్వారా దేవుడు రాసిన లేఖన భాగం ఇది. ఆమేన్. అందరూ ఇక్కడ ఉన్నారా? ఇంకోటి, లూకా సువార్తలో స్వయముగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏంటంటే లోతు దినములు ఎలాగైతే ఉన్నావో, నోవా దినములు ఎలాగైతే ఉన్నావో, మనుష్య కుమారుడు ప్రత్యక్ష దినము కూడా అలాగే ఉంటది. హల్లెలూయా. అదే విధముగా మనుష్య కుమారుడు మేఘము ధరించుకొని ఆయన దిగి రావాలి. ఆమేన్. అదేంటి? అది ఒక ప్రవచనం. అది. హల్లెలూయా. ఆ తరువాత ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచన ప్రకారముగా ఆయన బలిష్ఠైన దూతగా ఆ మేఘము ధరించుకొని ఆయన ఎలా రావాలి? దిగి రావాలి ఆయన. ఆమేన్. ఇవన్నీ ఏమిటి? లేఖనాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు మన కాలములో ఆ యొక్క లేఖనాలు ఏమైనవి? నెరవేర్పు జరుగుతా ఉన్నవన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు మనమే ఆ విరుపమై ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. మా అందరికి అర్థమవుతుందమ్మా? ఇవన్నీ కూడా రెండవ రాకడికి ప్రవక్తలు రాసిన ప్రవచనాలు అవన్నీ కూడా. ఆమేన్. అదే విధముగా మలాకి ప్రవచన ప్రకారముగా చదవండి అందరూ కూడా. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు
నేను ప్రవక్తలకు ఏలియాను మీ వద్దకు పంపుతాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు వాగ్దానం చేస్తున్నాడు? ఆ యొక్క భయంకరమైన దినము రాకమునుపు, అనగా ఈ భూమి మొత్తము కూడా అగ్నితో కాల్చివేయబడక మునుపు దేవుడు ఒక ఏలియా ప్రవక్తను పంపుతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మ చదవండి. నేను వచ్చి ఆ దేశమును, తెలుగులో దేశం ఉంది కానీ ఇంగ్లీష్ లో ఎర్త్ ఉంటుంది. ఎర్త్ ఏంటి? భూమి. నేను వచ్చి భూమిని శపించకుండా ఉన్నట్లు అతను ఏం చేయాలి? తండ్రుల హృదయాలను పిల్లల తట్టును. అదేంటంటే ఏలి యొక్క మొట్టమొదటి రాకడ పరిచర్య అది. హల్లెలూయా. చదవండి. ఇంకా పిల్లల హృదయాలను ఆ అపోస్తుల బోధన పరిచర్యనే ఏలియా పరిచర్య అది. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరూ కూడా ఇప్పుడు ప్రవచన ప్రకారం ఎవరు రావాలి? ఏలియా ప్రవక్త రావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడకు సంబంధించి ఇవన్నీ ఏమిటి? ప్రవచనాలు ఇవన్నీ కూడా. ఆమేన్. ఇప్పుడు మన కాలములు ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నవి? నెరవేర్పు జరుగుతా ఉన్నవన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ లేఖన ప్రకారంగా మనము ప్రవక్తలు కనుగొన్నాం ఈరోజు. హల్లెలూయా. అదే విధముగా లేఖనాల ప్రకారంగా మనము మెస్సయాను కూడా కనుగొన్నాం ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు ఫిలిప్ ఎవరు? నువ్వు తినే రోజు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈరోజు? ఇదిగో అబ్బాయి, లేఖనాల ప్రకారముగా మనం అపోస్తుల కార్యములు 2:15 ప్రకారముగా యేసుక్రీస్తు నామములో మనం బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. ఇదిగో మలాకి గ్రంథ ప్రకారముగా దేవుడు ఏలియా ప్రవక్తను పంపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఇదిగో లేఖనాల ప్రకారముగా ఏలియా మన కాలానికి దేవుని చేత ఆయన పంపించబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో లేఖనాల ప్రకారముగా ఆయన మేఘము ధరించుకొని వస్తాడని వాక్యములో ఉన్నది. ఇదిగో దేవుడు ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనము లేఖనాలు నెరవేర్పు జరుగుతున్న కాలములో మనం జీవిస్తున్నాం ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందమ్మా? అంటే మనము కూడా ఏం చేయాలి? ఫిలిప్ లాగా వచ్చి మీరు చూడండి. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, నీకు ఇంత వాక్యం తెలిసినా గాని ఆ తెలుసుకున్న వాక్యం గురించి నువ్వు మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఒకవేళ మన దగ్గర బాప్తిజం గురించిన కరపత్రాలు ఉన్నాయి అనుకోండి, మనం ఇతరులకు పంచాలి అవన్నీ కూడా. హల్లెలూయా. పుస్తకాలు ఉంటే ఎవరైతే చదివే వాళ్ళు ఉన్నారో వారికి మనం ఏం చేయాలంటే, ఇది మీరు చదవండి, వాక్యాన్ని తెలుసుకొని మనం ఏం చేయాలి? వాళ్ళకి పుస్తకాలు మనము పంచాలి. హల్లెలూయా. అదే దేవుడి గురించి, ఈ కాలం యొక్క వర్తమానం గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే. ఆమేన్. అది మనము పోయిన వారం మనం చూసాం. ఆమేన్. అందరికి వాక్యం అర్థమైన అందరికి కూడా పోయిన వారం వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఈ వారం మనము ఏం చూడబోతున్నామంటే, నిర్గమ కాండములో మనము ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క ప్రయాణం గురించి మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. చూడండి, నిర్గమము అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడుట. హల్లెలూయా. అర్థమైందమ్మా? బయటకు పిలువబడుట. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క ఇశ్రాయేలు వచ్చే క్రమాన్ని మోషే ప్రవక్త ఎక్కడ రాశాడు? ఆయన నిర్గమకాండము రాశాడు ఆయన. హల్లెలూయా. ఆది కాండం రాయొచ్చు కదా, లేకపోతే వేరే వేరే కాండలు రాయొచ్చు కదా, అలా రాయలా. నిర్గమము అంటే అర్థం ఏమిటమ్మా? బయటకు పిలువబడుట. హల్లెలూయా. ఇప్పుడు నిర్గమ కాండములో దేవుడు మోషే అనే ప్రవక్త ద్వారా వారు ఏం చేస్తున్నాడు? బానిసత్వములోంచి వారిని దేవుడు బయటకు పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. అందరూ ఇక్కడ ఉన్నారమ్మా? చూడండి, ఒక 30 నిమిషాలు మాత్రమే నేను చెప్పి ముంచి వేస్తా. ఓకేనా? చూడండి, ఎందుకని వీళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అంటే మనందరికి కూడా తెలుసు. దేవుడు
అబ్రహాము అనే ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము పిలుస్తూ ఉన్నాడు. అమ్మా ఇక్కడ ఉన్నందరూ కూడా, అబ్రహామా నువ్వు ఏం చేస్తావంటే ఆ యొక్క స్వంత జనమును ఆ దేశమును వదిలిపెట్టి నీవు నేను చూపించబోయే దేశానికి రమ్మని ఎప్పుడైతే దేవుడు అబ్రహాము పిలిచాడో అబ్రహాము మారు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏ దేశములో ఉండాలో కూడా ఆ దేశం పేరు చెప్పాడా? చెప్పలా. ఆయన చెప్పాడా? చెప్పలా. బయటికి రమ్మని పిలిచాడంతే. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క తండ్రితోటి భార్యను ఆ యొక్క లోతును వాళ్ళ మొత్తాన్ని కూడా వెంట పెట్టుకొని తనకున్న సమస్తాన్ని కూడా మూట కట్టుకొని బయలుదేరిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈలోగా ఊళ్ళో ఉన్న ప్రజలు అడుగుతారు కమ్మా, మీరందరూ కూడా ఇల్లు వీళ్ళు మొత్తం సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? అందులో మొత్తం వచ్చి రాంబాబు ఏ ఊరు వెళ్తున్నామని అడుగుతా ఉంటారు. అవునమ్మా, అడగకుండా ఎవరో కూడా ఉండరు, కావాలని వచ్చి అడుగుతా ఉంటారు. ఆమె అదే విధముగా అబ్రహాము కూడా మొత్తం సర్దుకొని మూట కట్టేసాడు. మొత్తం కూడా మూట కట్టేసి వెళ్తా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అబ్రహాముని అడుగుతా ఉన్నారు, అబ్రహామా ఏ ఊరు పోతున్నావయ్యా అని అడుగుతా ఉన్నారు. అప్పుడు అబ్రహాము ఏం చెప్పాలి? పలానా ఊరు వెళ్తున్నాను, పలానా చోట నేను ఉండబోతున్నానని చెప్పాలి. ఆమేన్. కానీ అబ్రహాము ఏం చెప్పాడు? ఏమో నాకు తెలియదు అసలు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమాధానం చెప్పాడు విన్న వాళ్ళకి ఎలా ఉంటది? వేరే విధంగా ఉంటా ఉంటుంది. హల్లెలూయా. ఏమో నాకు తెలియదు, నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళ్ళిపోతూ ఉన్నా. హల్లెలూయా. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణమైపోయాడు అని పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసము ద్వారా దేవుని యొక్క పిలుపుని బట్టి ఆయన ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ విధముగా దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని పిలిచి ఆ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేశాడంటే సంతానమును ఆయన ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నీ సంతానము ద్వారా ఈ భూలోక మొత్తాన్ని కూడా నేను దీవిస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని నేను దీవిస్తా. హల్లెలూయా. నీ శత్రువులను నేను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకొని పిలుస్తూ ఉన్నాడు ఆయన. కానీ అబ్రహాము దేవుడు ఒక సంతానమును కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. అబ్రహామా, శారా ద్వారా నీకు నేను ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నేను దీవిస్తాను. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు ఏం చేశాడు? ఇస్సాకును ఇచ్చాడు ఆయన. ఆమె ఇస్సాకు ద్వారా ఎవరు వచ్చారు? యాకోబు వచ్చారు. ఆమె యాకోబు ద్వారా ఎవరు వచ్చారు? 12 మంది గోత్ర సంతానం వచ్చారు. హల్లెలూయా. చూడండి, ఆ విధముగా వారందరూ కూడా సంతానం పెరుగుతున్నప్పుడు దేవుడు ఆల్రెడీ అబ్రహాముకి జరగబోయే దానిని ముందులే బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. తన కాలము తరువాత ఆమె తన సంతానములకు జరగబోయే దానిని దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రవక్తకు బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఎవరో కాదు కానీ ప్రవక్త ఆయన ఆ కాలానికి. ఆమేన్. అందుకనే వాక్యం అంటారు, దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా. ఒకసారి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మా ఆమోసు గ్రంథము 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని
చేస్తాడు? ప్రతి దాన్ని కూడా వారికి తెలియజేస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. బయలుపరచకుండా ఆ ప్రభువైన యెహోవా ఏది కూడా ఆయన చేయడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నోవా ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నోవా ప్రవక్త ఏం చెప్పాడు? జరగబోయే దాన్ని ఆయన ముందులే బయలుపరిచాడు ఆయన. నోవా, నీ కోసం, నీ ఇంటి వారి కోసం ఒక నువ్వు కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలంటే, నేను కొద్ది రోజులకు ఈ భూమి మీదకి నేను వర్షాన్ని కుమరించబోతూ ఉన్నా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రవక్తకు తాను చేసే కార్యమును ముందలే బయలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మగా తోస్తున్నామా? అదే విధముగా అబ్రాహాము 70 రోజు ప్రవక్తగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు అబ్రాహాముకు దేవుడు ఏం చేస్తాడంటే, వారి తరము, ఆమేన్, ఆ అబ్రాహాము తర్వాత వచ్చే సంతానము ఏ విధముగా ఉండబోతున్నదో దేవుడు అబ్రాహాముకు ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన. ఒకసారి ఆది కాండము 16వ అధ్యాయమనుంటా. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారి ప్రదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగేది? అబ్రాహాము తర్వాత కొన్ని వందల సంవత్సరములకు జరగబోయే కార్యమును దేవుడు ముందలే ఆయన ప్రవక్తకు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే తన ప్రణాళిక దేవుడు అబ్రాహాముకు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అమ్మా, అందరికి అడుగుతుందమ్మా. అమ్మ చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. హల్లెలూయా. అక్కడ వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు ఉంటారో కూడా దేవుడు ముందులో ఆయన బయలుపరుస్తున్నాడు ఆయన. అవసరమండి. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఆమేన్. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదము, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదుము. ఆ అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు అబ్రాహాముకు తన కాలము తరువాత జరగబోయే ప్రతి కాలములకు దేవుడు ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకోలేదు ఆయన. ఆమేన్. ప్రతి దాన్ని కూడా అబ్రాహాముకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు అబ్రాహామా, నీ తర్వాత నీ సంతానము 400 సంవత్సరాల పాటు వారు బానిసలుగా ఉంటారు. ఆ తరువాత నేను వారిని ఏం చేస్తానంటే, నేనే వారిని బయటకు తీసుకువస్తాను. హల్లెలూయా. వారు బయటకు వచ్చినప్పుడు ముట్టికింద రారు వారు. ఆమేన్. మిక్కిలి ఆస్తిమంతులుగా బయటికి బయలుదేరతారు. హల్లెలూయా. ఇదిగో నీవు మంచి వృద్ధాప్యమందు నువ్వు నీ పితల యొక్క పాతి పెట్టబడతావు. ఇంకను అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే అమోరీల అక్రమము సంపూర్ణమైందో, హల్లెలూయా. మన దగ్గర ఉందరమ్మా. చూడండి, దేవుడు ఒక సూచన అబ్రాహాముకు ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటయ్యా సూచన అంటే, అమోరీల అక్రమము సంపూర్ణము కావాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు ఏం చేస్తాడు? దేవుడు బానిసత్వములోంచి వారిని విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే, ఆ యొక్క ఐగుప్తు దేశానికి అందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోయారు. అందరూ కూడా. ఆమేన్. మా అందరూ కూడా ఐగుప్తు దేశానికి వాళ్ళందరూ కూడా బానిసత్వములోకి వారు వెళ్ళిపోయారు. మొట్టమొదటి ఎవరు వెళ్ళారు? 12 మంది సంతానం వెళ్ళారు. ఆమేన్. వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు. అవునమ్మా. మొట్టమొదటి ఏమో యోసేపు వెళ్ళారు. హల్లెలూయా. యోసేపు తర్వాత ఎప్పుడైతే కరువు వచ్చిందో
12 మంది అన్నములు కూడా వెళ్ళారు. ఆమేన్. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశములో గోషేను అనే ప్రాంతము యేసేపు ఏం చేశాడంటే, అన్నలారా మీరందరూ కూడా ఈ గోషేను అనే ప్రాంతములో మీరు జీవించమని వారికి ఆ ప్రాంతాన్ని యేసేపు పూర్తిగా ఇచ్చివేశాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ జీవిస్తున్నారో, హల్లెలూయా, దేవుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు కదా, ఏమని చేశాడు? వీళ్ళ సంతానమును విస్తరింపజేస్తా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన విధముగా ఐగుప్తు దేశంలో వీళ్ళ సంతానం ఏమవుతుందంటే విస్తరిస్తా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి, ఐగుప్తు దేశంలోనేమో ఒక్కొక్క కుటుంబానికి ఒకడే కొడుకు, 2 కొడుకులు. ఆమె కానీ వీళ్ళ కుటుంబంలో చూసేనేమో ఒక్కొక్కడు 5గురిని 10 మందిని కంటా ఉన్నాడు. ఆమె చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక ఫరో అనుకున్నాడు, ఇక ఎందుకంటే యేసేపు ఎరుగని ఒక ఫరో వచ్చేసాడు. హల్లెలూయా. ఇక ఫరో వచ్చి అనుకున్నాడు, మొత్తం జనాభా లెక్క రాయించాడు. అదమ్మా, ఎందుకంటే మన దేశంలో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వస్తా ఉంటాయి. అవునా? అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ప్రభుత్వం ఏమేం చేస్తుంది? జనాభా లెక్కల వారు కౌంట్ చేస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, జనాభా లెక్కలు ప్రభుత్వం వాళ్ళు కౌంటింగ్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే కొత్త ఫరో వచ్చాడో వాడేం చేశాడు అంటే జనాభా లెక్క తెప్పించుకున్నాడు. లెక్క. ఆమేన్. మన దేశంలో బయట ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు చూడండి. మన దేశంలో కూడా ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇండియా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆమె బయట అమెరికా దేశం వాళ్ళు, అంటే ఆ యొక్క అమెరికా దేశం వాళ్ళు ఎంతమంది జీవిస్తున్నారు, ఇంకా వేరే వేరే దేశం వాళ్ళు ఎంతమంది జీవిస్తారు, ప్రతి లెక్క ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అవునమ్మా. అదే విధముగా ఫరో ఏం చేశాడంటే వారి దేశంలో నివాసము చేసే ప్రజల యొక్క జనాభా లెక్కలు మొత్తం కూడా తెప్పించుకున్నారు. ఆమె ఎప్పుడైతే జనాభా లెక్కలు ఫరో రాజుగారు చూస్తున్నాడు, ఐగుప్తు దేశంలో వాళ్ళ కుటుంబాల మొత్తం కూడా 2 లేక 1 కొడుకులు ఉంటున్నారు. హల్లెలూయా. కానీ ఆ యొక్క ఇశ్రాయేల్ సంతానం ఎలా ఉన్నది? 10 మంది, 5గురు, 15 మంది. హల్లెలూయా. దేవుడు వాళ్ళ సంతానం ఆయన ఆ విధంగా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ యొక్క ఫరో ఈ యొక్క జనాభా లెక్క చూశాడు, రే వీళ్ళెవర్రా బాబా, అసలు ఎంతైనా పెద్దలుగా ఉన్నారు అందరూ కూడా, అసలు మీరు మన దేశం, అప్పుడు ఒక చెప్పాడు, అయ్యా వీళ్ళు మన దేశం వాళ్ళు కాదయ్యా, వీళ్ళు వింతైన పెద్దలయ్యారు అందరూ కూడా, వీళ్ళు ఎప్పుడూ కూడా మన దేశస్తులతో కలవరయ్యా. హల్లెలూయా. మనము ఎలాగైతే అన్య దేవతలను ఆరాధిస్తామో వీళ్ళు అలాగూ ఆరాధించరయ్యా. వీళ్ళెవరో యెహోవా దేవుడు అంట, ఆ దేవుని మాత్రం వీళ్ళు ఆరాధిస్తారు, వీళ్ళు వింతైన ప్రజలయ్యా అని ఫరోకి ఒక వ్యక్తి చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రభుత్వము కనుక ఒకవేళ జనాభా లెక్క తెప్పించుకుంది అనుకో, హల్లెలూయా, ఇప్పుడు మనము ప్రభుత్వానికి ఒక వింతైన జనాంగ కనిపిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా మనం దేనికి లోపడం. హల్లెలూయా. మనము వాక్యానికి వ్యతిరేకముగా ప్రపంచ క్రమానికి మనము లోబడే ప్రజలము కాదు. హల్లెలూయా. వాక్యములకు వ్యతిరేకముగా ఏక ప్రపంచ ప్రభుత్వానికి కలిసే ప్రజలు మనము కాదు మనం. హల్లెలూయా. అప్పుడు మనం ఎవరము? వింతైన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ కనుక ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే వాళ్ళు ఏం చెబుతారంటే, అయ్యా ఇదిగో వాళ్ళు ఉన్నారే, అందరూ సంఘాలలోనేమో చక్కగా మనతో కలిసిపోతామంటారు, అన్ని పండుగలు కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ మధ్య జీసస్ కాల్స్ అంటే దినకరన్ కదా, జీసస్ కాల్స్ దినకరన్ ఏం చేశారంటే సంక్రాంతి పండుగ రోజున మనోడు ఉట్టి కొట్టాడు. ఆమె ఉట్టి కొట్టి ఆ హిందువులతో పాటు చక్కగా ఆ పరమాణం తీసుకొని తిన్నాడు. అంటే వాళ్ళు ఏమని చెబుతారంటే మనందరము కూడా
ఒక్కటే. మా అన్ని సంప్రదాయాలు కూడా ఒక్కటే అని ఎవరు చెబుతున్నారు? వాక్యాన్ని బోధించే ప్రసంగికుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? లోకముతోనూ అన్నిలో విగ్రహాలంతో వాళ్ళు కలిసిపోయారు. హల్లెలూయా. అర్థమందరూ కూడా మదవుతుందమ్మా. కాబట్టి సంఘ శాఖలు కొట్టుకుపోతా ఉంటవి. ఆమె చూడండి, ఎప్పుడైనా మీరు చూస్తే చచ్చిన చేపలు ఏమవుతాయి? ప్రవాహానికి కొట్టుకొని పోతా ఉంటవి. హల్లెలూయా. కానీ బ్రతికుల చేప ఎలా ఉంటది? ప్రవాహానికి ఎదురుగా ఇస్తా ఉంటది అది. హల్లెలూయా. అదే మీరు సంఘ శాఖ మొత్తం ఏమైనవి? ఆత్మీయముగా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు హల్లెలూయా. వాళ్ళ వాక్యం లేదు కాబట్టి లోకముతో పడి వాళ్ళు కొట్టుకుపోతా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అమ్మా, మనము ఆ యొక్క సంప్రదాయం చేద్దామా? చేద్దాం. ఉట్టి కొడదామా? కొడదాం. ఏమైంది? లోకముతో పాటు వీళ్ళు కొట్టుకుపోతా ఉంటారు. హల్లెలూయా. అమ్మా, అమ్మాయి పెద్ద మనిషి అయిందా? మనం ఇల్లు తిరిగి క్యాలు పట్టుకొని సరిపడి బూంది పలుతామా? ఏంటిది? సంప్రదాయం. మొదలేం చేస్తారు? మన లోకంలో ఉన్నామమ్మా, ఈ చేపు ఎట్టాగమ్మా, క్యాలు పట్టుకోండిక ఆటో ఎక్కండి, ఆ ఊర్లో ఈ ఊర్లో సందులు మొత్తం తిరిగి ఆమె పంచాలి. అదేంటి? లోక సంప్రదాయం అది. ఇప్పుడు డినామినేషన్ ఏం చేస్తే లోకముతో పాటు వీళ్ళు చర్చలో కొట్టిపోతా ఉంటారు. హల్లెలూయా. కానీ వధువు మాత్రం అలా కాదండి. ఎందుకంటే నీటి ప్రవాహానికి, ఆమేన్, లోకానికి, లోక సంప్రదాయాలకు వీళ్ళు వ్యతిరేకంగా జీవిస్తుంటారు వీళ్ళు. హల్లెలూయా. అదే విధముగా ఆమేన్. ఇప్పుడు మన గురించి కనుక ప్రభుత్వం దగ్గర చెప్పాలి అంటే చెబుతూ ఉంటారు, అయ్యా అస్సలు వీళ్ళు మనకి లోబడే వ్యక్తులే కాదు. ఇదిగో వీళ్ళకెవరు ఒక ప్రవక్త ఉన్నారంట అయ్యా, ఆ ప్రవక్త వర్తమాన ప్రకారంగా వీళ్ళు పుస్తకాలు చదువుతా ఉంటారు, సచ్చిన మనకి వాళ్ళు లోపడరయ్యా. హల్లెలూయా. ఇదిగో ఆ ప్రవక్త చెప్పాడంట, ఈ దేశాల మొత్తం కూడా ప్రభుత్వం కలిసిపోతాయని ముందులే మన గురించి చెప్పేశారంట. కాబట్టి మనకి వాళ్ళు సచ్చినా కూడా లోపడ్డ వాళ్ళు. ఇదిగో ప్రవక్త మొదలు బోధించారంట, అమెరికాని, వాటికన్ సిటీని, రష్యా దేశం ఏం చేసి లేపేసిద్దంట చెప్పేశారంట. అయ్యా మొత్తం జరగబోయే మొత్తం కూడా వాళ్ళు ముందే తెలుసు కాబట్టి వాళ్ళు మనతో కలవరని మన ప్రభుత్వాలకి ఏం చేస్తామంటారు? వాళ్ళు సమాచారం ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనము వింతైన ప్రజలుగా ఉన్నాము ఈ రోజు. హల్లెలూయా. మన లోకములో ఉన్నాము కానీ లోకానికి సంబంధించిన వారం కాదు మనం. ఆమేన్. అంటే లోకములోని చెత్త చెదారం మొత్తం అంటించుకున్నావా? నువ్వు దేవుని యొక్క సంబంధం కాదు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, లోకమును కానీ లోకములో ఉన్నవాడు ప్రేమిస్తే నా ప్రేమకు మీలో చోటు లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తు దేశంలో కూడా వాళ్ళు ఇశ్రాయేలు గురించి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయ్యా వీళ్ళెవరికి అబ్రాహాము ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్తకి ముందులే దేవుడు చెప్పాడంట వీళ్ళు ఇద్దరు బానిసలుగా ఉంటారని, ఆ బానిసల తర్వాత దేవుడు వీరిని ఒక ప్రవక్త ద్వారా విడిపిస్తానని చెప్పాడంటయ్యా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఒక రిపోర్ట్ అనేది ఆ యొక్క ఫరోకి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఒక ప్రక్కనేమో సంతానము పెరుగుతా ఉన్నది. ఇక ఫరో అనుకున్నాడు, ఇక లాభం లేదు, ఇక ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే ఇళ్ళ దగ్గర ఇలాగే పిల్లలు కనుక్కుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆడవాళ్ళు కూడా పనికి రావాల్సి రేపటి నుంచి. హల్లెలూయా. ఇప్పుడు దాకానేమో పురుషులు మాత్రమే పనికొచ్చి పనులు చేస్తా ఉన్నారు. ఆమేన్. ఇక ఆడవాళ్ళు కూడా ఏం చేయాలి? ఇక ఇళ్ళల్లో ఉంటారు, వీళ్ళు లేదు, ఇక మొత్తము కూడా పనులకు వచ్చేయాలి. హల్లెలూయా. ఆ విధముగా ఆయన సంతానం కాస్త తగ్గిద్దేమో అనుకున్నాడు ఫరో. హల్లెలూయా. కానీ అయినా దగ్గర సంతానం. హల్లెలూయా. ఆడవాళ్ళు వచ్చి పాపం అలాగే ప్రెగ్నెంట్గా ఉండి మట్టి తగ్గుతా ఉన్నారు. ఆమేన్. మట్టి తగ్గుతా ఉన్నారు, పిల్లలు కంటా ఉన్నారు. ఇక హల్లెలూయా. ఓ పిల్లోని కంటాం, ఆ చెట్టుకి ఒక ఉయ్యాల కట్టడం, ఆ ఉయ్యాల వాడిని వేది ఓపడా ఉంటాం. ఏమైంది? సంతానము దేవుడు ఆయన అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఫరో అనుకున్నాడు ఆడవాళ్ళు ఇంటి దగ్గర అంటే పిల్లలు ఎక్కువ అవుతున్నారు, అబ్బాయి పనికి తీసుకొద్దాం. పనికి తీసుకొచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు?
సంతానమైన అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆయన. ఒక్కొక్క కుటుంబానికి 10 మంది 15 పిల్లలు మొత్తం వస్తా ఉన్నారు. హల్లెలూయా. ఐగుప్తు సంతానము కంటే హల్లెలూయా ఇశ్రాయేలు సంతానం ఏమైంది? దేవుడు ఎక్కువ అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ విధముగా ఎప్పుడైతే ఆ యొక్క సంతానము అభివృద్ధి పొందుతా ఉన్నదో, ఇక ఫరోకి ఏమైందంటే వీళ్ళని ఎలాగైనా సరే వెట్టి చాకిరి పనులు చేయించాల్సిందే. హల్లెలూయా. ఇక ఫరో అనుకున్నాడు, ఇక వీళ్ళు వెట్టి చాకిరి పనులు చేయించాలి. ఆమేన్. ప్రవక్త అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలు స్త్రీలు వాళ్ళు చాలా అందంలో ఉన్న స్త్రీలు అన్నమాట. ఆమేన్. అమ్మా అంటున్నారమ్మా, వాళ్ళు చాలా అందముగా ఉన్న స్త్రీలు, వాళ్ళు యవన స్త్రీలు. ఎప్పుడైతే ఒక ఐగుప్తు యొక్క సైనికుడు ఒక యవన స్త్రీని చూసి ఆ యొక్క యవన స్త్రీని పిలిచినప్పుడు ఆ స్త్రీ మారు మాట్లాడకుండా అదేమంటే వెళ్ళిపోవాలి. ఆమేన్. ఒకవేళ అలా కాకుండా నేను రాను అన్నందుకు నిర్దాక్ష్యముగా ఆ యొక్క స్త్రీని వాళ్ళు చంపే అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆ విధముగా ఎవరైతే రాను అని ఎదురు తిరిగారో ఆ యొక్క స్త్రీలను కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, నిర్దాక్షిణ్యంగా చంపేసి వారి సమాధులు కూడా చేసేవాళ్ళు కాదు వాళ్ళు. హల్లెలూయా. అంత ఘోరముగా దేవుని కుమారులు కుమార్తెల మొత్తం కూడా ఆ యొక్క మట్టి దక్కుతా ఆ బానిసత్వములో వెట్టి జాగ్రత్త చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఒక సైనికుడు కనుక ఒక యవనస్తుని ఇదిగో నువ్వు ఆ పని చేయాలని చెప్పినందుకు ఆ పని తప్పకుండా చేయాల్సిందే. హల్లెలూయా. ఇదిగో నేను చేయను అన్నాడా, ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క పురుషుణ్ణి యవనస్తుని చంపేసి అక్కడే బురదలో పాటి పెట్టేసేవాళ్ళు. హల్లెలూయా. ఆ విధముగా అనేక మంది యవన స్త్రీలు, యవన పురుషులు, ముసలోళ్ళందరూ కూడా ఆ యొక్క సైనికులు ఇష్టానుసారంగా చంపుతూ ఉన్నారు. ఆమేన్. ఆ యొక్క వీపులు మొత్తం కూడా ఎలా అవుతున్నామంటే ఆ యొక్క కోడాలి వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా కొరతా ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ఆ యొక్క వీపులు మొత్తం కూడా ఎలా అయిపోయినామంటే కోడా దెబ్బలే. ఆమేన్. ఆ యొక్క వాతలు పడి ఉన్నవంట. మొదలు కూడా చూడండి, ఆ యొక్క వీపులు ఆ యొక్క కోడా దెబ్బలతోటి నుజ్జుగా అయిపోయినవి. ఎందుకంటే వాళ్ళు చక్కగా వాళ్ళు చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారు. ఆమేన్. వాళ్ళెవరు? దేవుని ప్రజలందరూ కూడా. హల్లెలూయా. వాళ్ళెవరంటే దేవుని యొక్క వాగ్దాన సంతానమాలు. ఆమేన్. అందరూ కూడా ఆ విధముగా అనేకమైన చిత్రహింసలు వాళ్ళు పెట్టుకుంటా ఆ యొక్క ఇశ్రాయేలు పెడుతూ ఉన్నప్పుడు ఇక ఇశ్రాయేలు దేవుని దగ్గర మొదలుపెట్టడం ప్రారంభించారు. హల్లెలూయా. ఓ అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరులతో చేసిన వాగ్దానము ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో ప్రభు అని ప్రజలు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుని దగ్గరికి వెళ్ళి వారు మొదలుపెట్టడం ప్రారంభించారు. ఎందుకని? శ్రమలు ఎప్పుడైతే ఎక్కువైనవో దేవుని ప్రజలు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా మనకి ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువగా అవుతా ఉంటుందో, లోకములోంచి మన ఇరుగు పొరుగు వారి నుంచి ఎప్పుడైతే మనకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రం ఏం చేస్తాం? ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉంటాం. హల్లెలూయా. అలాగే దేవుని ప్రజలు కూడా ఎప్పుడైతే వారికి శ్రమలు ఎక్కువగా అవుతూ ఉన్నావో దేవుని దగ్గర వాళ్ళు మొదలుపెట్టడం ప్రారంభించారు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ప్రజలు దేవుని దగ్గర ప్రార్థించడం మొదలు పెట్టారో ఆయన కూడా పరలోక రాజ్యములో వారి ప్రార్థన ఆలకించడం ఆయన ప్రారంభించారు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? అందుకమ్మా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ యొక్క కొత్త ప్రభుత్వ చట్టాలు ఇవన్నీ ఏమిటివి? మనకి ఇవన్నీ కష్టాలు తీసుకొస్తా ఉన్నవి, శ్రమలు తీసుకొస్తా ఉన్నవి. హల్లెలూయా. ఈ కొత్త చట్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు ఒక గుర్తుంచుకోండి, మన విడుదల దగ్గరగా ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు శ్రమలు ఎక్కువగా పొందుకుంటున్నారో వారికి ఒకటి సూచన, వారి విమోచన దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా. వారు దేవుని దగ్గర
ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి కోసము ఒక ప్రవక్తను పుట్టించాడు ఆయన. ఆమె ఒక విమోచకుని దేవుడు ఆ యొక్క ప్రజలలో పుట్టించాడు వారు. ఎందుకంటే ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేయబోతుందంటే ఆయన సొంత ప్రజలను ఆయన విడిపించబోతూ ఉన్నాడు ఆయన. ఆమె కాబట్టి ఆ విధముగా ఆ యొక్క ప్రార్థన ఫలితమే మోషే యొక్క జన్మ. ఆమె హల్లెలూయా. చూడండి, వాళ్ళు అనేకమైన చిత్రహింసలు, బాధలు, ఆ యొక్క రేప్ కేసులు, హల్లెలూయా, రేపులు జరుగుతాను, యవనస్తురాలను రేప్ చేసి చంపేస్తాను. అడిగేవాడు కూడా ఎవడు కూడా లేదు. ఎందుకని వాళ్ళు బానిసలు. వాళ్ళు ఒకవేళ అడిగితే ఆ వ్యక్తిని వాళ్ళు చంపేసేవాళ్ళు. హల్లెలూయా. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి వారి కోసం మోసే అనే ప్రవక్తను ఆయన పుట్టించాడు ఆయన. ఆమె అందరూ తెలుసు, మోసే ప్రవక్త పుట్టాడు, పెరిగాడు ఆయన, సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. నేర్చుకొని ఎప్పుడైతే మోషే ఎవరు, హల్లెలూయా, తాను ఎందు నిమిత్తం జన్మించాడో ఎప్పుడైతే మోషే తెలుసుకున్నాడు, ఏం చేశాడంటే, హల్లెలూయా, ఎప్పుడైనా చెబుతాను ఇంకోసారి చూడండి. చిన్నప్పటి నుంచి కూడా మోషే యొక్క తల్లి ఏం చేసిందంటే, అయ్యా నువ్వు పుట్టింది ఫరోగా కాదు, నువ్వు పుట్టిందే దేవుడి కోసం జన్మించావు. హల్లెలూయా. దేవుని నిమిత్తము దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా నువ్వు జన్మించావయ్యా. నువ్వు పుట్టిందేదో పెరిగి పెద్దయి ఫరోగా ఉండి ప్రపంచాన్ని పరిపాలించేందుకు కాదు. నువ్వు దేవుని ప్రజలను బాధితంలో విడిపించేందుకు నువ్వు జన్మించావని ప్రతిరోజు కూడా మోషే యొక్క తల్లి ఏం చేసిందంటే ఆ యొక్క గోరుముద్దలు తినిపిస్తా దేవుడి గురించి ఆమె వాక్యం బోధిస్తా ఉండేది ఆమె. హల్లెలూయా. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క తల్లి చెప్పే బోధ వింటూ ఉన్నాడో ఆ వాక్య ప్రకారంగా పెరుగుతున్నాడు మోషే అక్కడ. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం ఏం చేయాలని కుమారులు కుమార్తెలకి చిరంజీవి గురించి, నాగార్జున గురించి చెప్పాలమ్మా. ఇంకా ఎవరు క్రికెటర్ గురించి, ఆమె సచిన్, ఇంకా చాలా మంది ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ గురించి చెప్పాలా? అమ్మనమ్మా, మనం ఎవరి గురించి నేర్పించారు మన పిల్లలకి? దేవుని గురించి. ఆమె దేవుని యొక్క ప్రవర్తన గురించి మనము మన పిల్లలకు మనం నేర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. మోషే తల్లి కూడా చిన్నప్పటి నుంచి కూడా అదే ఆమె నేర్పించింది ఆమె. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే పెరిగి పెద్దవాడైపోయాడు ఆ తల్లి చెప్పిన బోధ ప్రకారముగా ఆమె ఒకరోజు వారికి బయలుపాటు చేసింది. ఆమె నేను పుట్టింది ఒక ఫరోకి కాదు, ఆమె నాలో ప్రవహించేది ఒక ఫరో రక్తము కాదు, కానీ నాలో ప్రవహించేది ఒక యూదు రక్తమైనది. హల్లెలూయా. నేను ఒక యూదుడు అని ఎప్పుడైతే మోషే తెలుసుకున్నాడో ఇక తన సహోదరులు విడిపించడానికి బయలుదేరాడు ఆయన. ఆమె మోషే అనుకున్నాడు, నాకు యుద్ధ విద్యల మొత్తం తెలుసు కదా, కరాటే, కుంఫు, కత్తి విద్యల మొత్తం కూడా తెలుసు, కాబట్టి నా ప్రజల మొత్తాన్ని కూడా విడిపిద్దామని మొట్టమొదటి రోజు సేవ చేద్దామని బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మొట్టమొదటి రోజు సేవ చేద్దామని వెళ్ళాడు, వెళ్ళేసరికి ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలు పట్టుకొని కొడతా ఉన్నాడు. ఆమె అప్పుడు మోషే చూడంగానే మోషేకి ఏమైంది? కోపం వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకని? ఇతను యూదుడు అని తెలిసిపోయింది. ఆమె ఎప్పుడైతే ఒక ఐగుప్తుడు ఒక యూదుని పట్టుకొని కొడతా ఉన్నాడు, ఈ రోజు మోషే కోపం వచ్చి, ఏరా నువ్వు నా సహోదరుని పెట్టుకొని కొడతావని ఐగుప్తుడు ఏం చేశాడంటే ఒకే ఒక గుద్ది హల్లెలూయా ఆ యొక్క ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆమె మోషే యొక్క సేవ ప్రారంభము ఒక ప్రాణము తీయుట. ఆమె ఎప్పుడైతే ఆ తర్వాత రెండవ రోజు వచ్చాడు. ఆమె ఇప్పుడు కొట్టుకున్న ఎవరు? ఇద్దరు కూడా సహోదరులు కొట్టుకుంటూ ఉన్నారు. ఆమె అప్పుడు మోషే అన్నాడు, అయ్యా మీరు సహోదరులు ఎందుకని కొట్టుకుంటున్నారయ్యా అని మోషే అడిగాడు. అప్పుడు ఒకడు అన్నాడు, నిన్న ఐగుప్తుని చెప్పినట్టు మమ్మల్ని కూడా చంపుతావని ఎప్పుడైతే అన్నాడు మోషేకి అర్థమైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే
ఐగుప్తు దేశములో ఐగుప్తుని చంపుట అది చాలా చట్టరీత్య నేరం. అది హల్లెలూయా. దానికి శిక్ష ఏంటంటే మరణ శిక్ష ఉంటది. హల్లెలూయా. కాబట్టి మోషే ఏం చేశాడక, పారిపోయాడు ఆ మధ్యాహ్న దేశానికి. ఆమేన్. మా ఇక్కడ అందరు కూడా చెప్పమనా? సరే, ఒక పావు చెప్పి గురించి వేస్తా, ఓకేనా? ఎప్పుడైతే ఆ యొక్క విషయము అందరికి తెలిసిపోయింది, అక్కడ ఫరోకి తెలిస్తే పట్టుకొని నన్ను చంపుతాడు అని మోషే తెలిసిందో, మోషే మొత్తం పారిపోయాడక. హల్లెలూయా. ఆ యొక్క మిద్యాను దేశాన్ని పారిపోయి అక్కడ ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడక. హల్లెలూయా. మన దగ్గర ఉన్నారమ్మా. చూడండి, మనము దేవుని వాక్య ప్రకారముగా సూర్యుని కింద కొత్తది ఏది కూడా జరిగేది లేనే లేదు. మునుపు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉన్నది. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన కాలములో ఒక మోషే ప్రవక్త ఉన్నారు. ఆమేన్. మరి ఛాయలో ప్రవక్త ఉన్నారంటే నిజ రూపంలో కూడా ఒక మోషే ప్రవక్త ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఛాయలో ఆ యొక్క పాత నిబంధన కాలములో ఆ యొక్క ఐగుప్తు దేశములో బానిసలుగా దేవుని ప్రజలు ఉన్నారంటే నిజ రూపములో కూడా దేవుని ప్రజలు బానిసత్వములో ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఛాయలో దేవుడు అబ్రహాముకు ఆ యొక్క ప్రజలను విడిపిస్తాను వాగ్దానం చేశారు ఛాయలు. హల్లెలూయా. ఇప్పుడు నిజ రూపములో కూడా ఒక మోషే ప్రవక్త ఏం చేయాలి? సంఘ శాఖలో ఐగుప్తు దేశమున ఆయన ప్రజలను ఆయన విడిపించాలి. ఆయన హల్లెలూయా. కొంతమంది కూడా పాత నిబంధన ఛాయ, నీడ, కొత్త నిబంధన ఏంటి? అసలైనది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నానమ్మా. ఆమె ఇప్పుడు నేను ఉంటేనే ఏమైతే నా నీడ పడుతుంది. హల్లెలూయా. నేను లేకుండా నా నీడ పడిద్దా? పడదు. హల్లెలూయా. ఇప్పుడు నేనే అసలు, నా నీడ అది ఛాయ. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన కూడా అసలైనది. హల్లెలూయా. పాత నిబంధన ఏంటి? నీడ, ఛాయ. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన ఉంది కాబట్టి పాత నిబంధన కూడా ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళ యాజకులు ఏం చేసేవాళ్ళు? గొర్రె పిల్లల వాళ్ళు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని? పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు గొర్రె పిల్లల వాళ్ళు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఏంటది? ఛాయ. హల్లెలూయా. అంటే అసలైన గొర్రె పిల్ల రాబోతుందని దేవుడు ఛాయలో ఆయన చూపించుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకనే బాప్తిజము యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకుపోయి దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. అంటే పాత నిబంధన కాలములో గొర్రె పిల్లలమైన ఛాయగా నీడగా చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే అసలైనది ఒక దేవుడే గొర్రె పిల్లగా రాబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన మందరికి కూడా ఇప్పుడు ఛాయలో నీడ ఒక ప్రవక్త, మోషే ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బానిసత్వంలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వారిని ఏం చేయాలి? విడిపించాలి ఆయన. ఆమేన్. ఇప్పుడు మనము కూడా ఎక్కడున్నామంటే సంఘ శాఖ లోకం అనే ఐగుప్తు దేశములో బానిసలుగా జీవిస్తున్నాం ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన కాలానికి వాగ్దాన ప్రకారముగా మోషే అనే ప్రవక్తను పంపించారు ఆయన. ఆమేన్. చూడండి, మోషే ప్రవక్త చక్కగా పారిపోయి ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు ఆయన. ఆమె అనుకున్నాడు సేవ లేక ఏమీ లేదక, సేవ లేదక దేవుడు చూసుకుంటాని సెటిల్ అయిపోయాడు. హల్లెలూయా. చూడండి, మోషే సెటిల్ అయిపోయాడు కానీ దేవుని వాగ్దానము అది సెటిల్ అవ్వాలా ఇంకా. హల్లెలూయా. ఎందుకని? విడిపించాలి ఆయన. ఇంకా దేవుని ప్రజలు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమేన్. అయ్యా, ఒకసారి నువ్వు వాగ్దానం గుర్తు చేసుకో ప్రభు అని ఎప్పుడైతే దేవుని ప్రజలు మొరపెడుతూ ఉన్నారు. చూడండి, ఐగుప్తు దేశంలో ప్రజలు ఉండి దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు
లెక్క అయితే ఎక్కడికి రావాలి ఆయన? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి దేవుడు రావాలి. హల్లెలూయా, అవునమ్మా. కానీ దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన అరణ్యములో. హల్లెలూయా, అరణ్యములో ప్రవక్త ఉన్నారు అక్కడ. హల్లెలూయా, ఐగుప్తు దేశానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరములో ప్రవక్త ఆ యొక్క అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు ఆయన. ఆమేన్. కానీ దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ప్రవక్త వచ్చాడు ఆయన. ఎందుకని? తన ప్రణాళిక దేవుడు మోషే బయలుపరచాడు. కాబట్టి చేసే వాళ్ళ దగ్గర దేవుడు వచ్చాడా? ప్రవక్తకు దేవుడు వచ్చాడా? ప్రవక్తగా దేవుడు వచ్చాడు ఆయన. హల్లెలూయా. నిర్గమకాండంలో అధ్యాయము ఈ ఒక్క విషయం చెప్పి ముగించి వేస్తాను. ఒక విషయం చెప్పి నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మంద మేపుచు ఆ మందను అరణ్యములకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. హల్లెలూయా. దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన ఒక పొదలో అగ్ని దేవుడు మనుచు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుడు మోషేకు ఒక అగ్నిస్తంభంలో ప్రత్యక్షమైన. హల్లెలూయా. ప్రవక్తన్నాడు అనుభవన్నాడు ఆయన. అరణ్యంలో ఆ యొక్క గొర్రెలు కాసుకుంటున్నాడు ఆయన. గొర్రెలు కాసుకోవడం మాత్రం కాదు, కానీ ఒకటే ప్రవక్త ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడైతే ప్రవక్త ఉన్నాడు అక్కడికే దేవుడు దిగవస్తూ ఉన్నాడు ఆయన. అక్కడి అది చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద అంటున్నాడు, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏదో కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప మీద చూస్తున్నాను అనుకోలేదు. ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. హల్లెలూయా. దేవుడు ప్రవక్తలైన మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదేమిటి? ఛాయలో, హల్లెలూయా, నీడలో దేవుడు ఆయన ప్రవక్త దగ్గర దిగవస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా దిగవచ్చాడు? అగ్నిగా దిగవస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఆ యొక్క ప్రజలను విడిపించాలి కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఛాయలో దేవుడికి వచ్చాడు అంటే ఇప్పుడు నిజములుగా దేవుడికి రావాలిగా. హల్లెలూయా. చూడండి, మన కాలంలో కూడా ఆమేన్ 1948వ సంవత్సరములో మా దూతమందరూ కూడా 1948వ సంవత్సరములో ఏం జరిగింది అంటే, హల్లెలూయా, సరిగ్గా ఈ యొక్క మే 14వ తారీఖు అంటే మే 14 అంటే అది ఇశ్రాయేలు దేశం యొక్క స్వాతంత్ర దినం రోజు. అది హల్లెలూయా. మీరు గూగుల్లో ఎత్తుక్కుంటే 1948 మే 14 అనేది ఇశ్రాయేలు యొక్క స్వాతంత్ర దినోత్సవ రోజు. అది హల్లెలూయా. మరి మంది ఎప్పుడమ్మా? 47 ఆగస్టు 15 ఓకేనా? ఆమె కూడా మే 14 హల్లెలూయా. సరిగా ఈ యొక్క రోజులో మన మోషే ప్రవక్త ఆమేన్ ఎప్పుడైతే ఛాయలు దేవుడు మోషే దగ్గరికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిజములు కూడా ఆమేన్ మన ప్రవక్త కూడా 1948 సంవత్సరములో అరణ్యములో ఒక ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క ఉదయ కాలము ఏం జరిగింది అంటే దేవుడు మోషే దగ్గరికి ఎలాగైతే దిగి వచ్చాడో ఆయన ప్రవక్తకు కూడా దేవుడు అలాగే దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు,
బ్రహ్మం ఇదే సమయం, ఇది హల్లెలూయా. నువ్వు లేచి నిలబడు, ఇదే సమయము. ఏంటయ్యా ఆ సమయం అంటే నా ప్రజలను నువ్వు విడిపించాలి. హల్లెలూయా. నా పిల్లల ఆ యొక్క అన్య రంగంలో ఉన్న నా యొక్క ఉదవును సంఘ శాఖను విడిపించాలి. ఇప్పుడు హల్లెలూయా. ఛాయలోనేమో దేశంలోంచి ప్రవక్త ప్రజలను విడిపించాలి. హల్లెలూయా. మన కాలంలో సంఘ శాఖ, హల్లెలూయా, సంఘ శాఖలు ఆ యొక్క పాండుగన్న ఆయన ప్రజలను ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు విడిపించేందుకు ఈ ప్రవక్తలో దేవుడే జీవితాడు. హల్లెలూయా. అందరూ కూడా ప్రవక్త అంటున్నాడు చవండి ఇంకా ఎత్తమ్మా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను 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 చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. ఐగుప్తులో ఉన్న ప్రజల దేవుడు ఎప్పుడైతే ఆ చూశాడో ఇక కోల్పోయాడు. దేవుడే వారి కోసము ఉన్నాడు. ఆయన పనులు తమను కష్టపెట్టి వారి బట్టి వారు పెట్టిన మనం వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఆయన చేతుల నుంచి వారి విడిపించినట్లు ఆ దేశములో నుండి విశాలమైన దేశములకు కానులకు హిత్తీయులకు ఆ అమోరీయులకు పెరిజీయులకు హెవీయులకు యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేలిన దేశములకు వారు నడిపించుటకు దిగివచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? స్వయంగా ఆయన దిగివచ్చిన కోసం ఆయన. హల్లెలూయా. దేవుని ఛాయ నీడ, ఛాయలోను నీడలోనే దేవుడు దిగివస్తే. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ఎప్పుడు కూడా దాసులు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు మనం దాసులం కాదు, ఆయన భార్య మనం. హల్లెలూయా. ఇప్పుడు దాసులు గొప్ప, భార్య గొప్ప. అవునమ్మా. ఇప్పుడు మన భార్య అయితే ఏం చేస్తాం? ఏదైనా మనం కొని పెడతా ఉంటాం. అలాగే పనులు పెడితే కొని పెడతామా? కొని పెడతాం. పని వాళ్ళ స్థానం ఎప్పుడు కూడా బయట. హల్లెలూయా. ఇప్పుడు భార్య అంటే ఎవరు? ఒక భర్తలో భాగం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు? దాసులై ఉన్నారు. హల్లెలూయా. కాలములో ఆయన కుమారులు ఆయన కుమార్తె కోసం ఛాయగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కాలములో కూడా ఆయన భార్య, ఆయన వధువు ఐగుప్తు దేశమే పోయింది ఆమె. ఇప్పుడు విడిచేందుకు దేవుడే స్వయంగా దిగవచ్చాడు ఈ కాలంలో కూడా ఆయన. హల్లెలూయా. అప్పుడు ఎలాగైతే దేవుడు వారి కోసం దిగవచ్చాడు, ఇప్పుడు మన కొరకు కూడా దిగవచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అంటున్నాడు భవిష్యత్తు ఇక బయలుదేరి. హల్లెలూయా. ఇదే సమయమై ఉన్నది. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి కాలములో కూడా ఆయన ప్రజల కోసము ఆయనే స్వయముగా దిగవస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మ అంతమైన దేవునికి అందరూ కూడా ఛాయ, నీడ. నీడ అనగా ఛాయ ఒకటే. నీడలో దేవుడు చేశాడో నిజ రూపంలో కూడా దేవుడు అదే చూస్తున్నాడు. హల్లెలూయా. ఛాయలు దేవుడు మోషే యొద్దకు దిగవచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిజ రూపములో కూడా మన కాలములో కూడా 1948వ సంవత్సరములో దేవుడు ప్రవక్తలతో దిగివచ్చాడు ఆయన. ఎందుకు దిగివచ్చాడు? ఒక వర్తమానం ఇచ్చేందుకు దిగివచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వర్తమానం ఏంటిది అంటే
ఆ యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపిస్తా ఉంటుంది ఎప్పుడు కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మనల్ని బయటకి తీశాడు ఆయన. ఆమేన్. అమ్మా ఎవరికి అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైతే పర్వాలా, అర్థమైపోయింది అనుకోండి అంతే సంగతి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మీరు ధ్యానించండి. ఆమేన్. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని ధ్యానిస్తుంటామో వాక్యం మనకు అర్థమవుతా ఉంటది. ఆమేన్. ఇక్కడ విని మనం వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఇదంతే సంగతి లెక్క. హల్లెలూయా. వచ్చే వారు అడుగుతాం, అమ్మా పోయిన వారు ఏం చెప్పానామంటే ఇదంతే సంగతి. హల్లెలూయా. కాబట్టి అర్థము చేసుకొని ఆ వాక్యం మనము ధ్యానించాలి ఎప్పుడు కూడా. అంతేగాని మర్చిపోతే మనకి ఏది కూడా లాభం లేదండి. హల్లెలూయా. అందరికి అర్థమైందమ్మా? ఆమేన్. అందరికి అర్థమైందా? ఈరోజు ఐగుప్తు దేశం అంటే ఏంటి? సంఘ శాఖలు లోకమే ఐగుప్తు దేశం అంటుంది. హల్లెలూయా. సంఘ శాఖలకు చట్టాలకు లోపడమే ఆ యొక్క బాధ్యతలో మనం జీవించడం అంటే. హల్లెలూయా. కాబట్టి మన రోజు బాధ్యత కాదు. ఆమేన్. మన కుమారులు కుమార్తెలము ఆయన భాగమై ఉన్నారు రోజు. హల్లెలూయా. కాబట్టి మన కాలానికి ఒక మోషే ప్రవక్త వచ్చాడు ఆయన. ఆమేన్. ఛాయలో మోషే ప్రవక్త ఉన్నాడు, నిజ రూపంలో కూడా మోషే ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఛాయలో అమోరీల పాపము పరిపక్వం అవ్వాలి. ఇప్పుడు నిజ రూపంలో కూడా అమోరీలు ఎవరు వచ్చేవారని చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఛాయలో శ్రమలు వారు ఎక్కువగా శ్రమలు ఆ కన్నులు ఎక్కువగా అవుతున్నప్పుడు దేవుడు వారి కోసం దిగవచ్చాడు ఆయన. హల్లెలూయా. దిగరావడం మాత్రమే కాదు కానీ వారి ప్రవక్త ద్వారా విమోచిస్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఈ కాలంలో కూడా వధువుకి శ్రమలు ఒత్తిడి ఇబ్బందులు వస్తున్నట్టు ఏమైంది? దేవుడే దిగవచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన నీకు అర్థమైతే కొత్త నిబంధన నీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. హల్లెలూయా. కాబట్టి దయచేసి మీరు వాక్యం క్షుణ్ణంగా చదవండి. ఆమేన్. వర్తమాన పుస్తకాలు మీరు చదవాలి. అప్పుడు మాత్రమే నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గర మీరు మోకరించి ప్రార్థించాలి. యేసయ్యా నాకు వాక్యము అర్థమయ్యేదిగా చేయప్రభు అని. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసి తల వంచండి. ప్రార్థన చేసుకుని తల వంచి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మన నిజముగా మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఆయన. మరి ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర మరిపెడుతూ ఉండాలి. దేవా ఈ వాక్యము మాకు అర్థము కావాలి తండ్రి. ఎందుకంటే పాత నిబంధన కొత్తమైతేనే అది ఛాయ మరియు నీడ. అది ఆ యొక్క పాత నిబంధన నీకు అర్థమైతేనే ఈ కొత్త నిబంధన కూడా అర్థమవుతా ఉన్నది. నిజంగా యేసయ్యా ఆ యొక్క పాత నిబంధన కాలములో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క నీడలను ఆ యొక్క ఛాయ వారు బాధ్యతలుగా జీవిస్తున్నారు. దేవా వారు విడిపించేందుకు వారి కోసం నువ్వు ఒక మోషే ప్రవక్తను పంపించావు తండ్రి. ఈ చివరి కాలంలో కూడా నీ వధువున మేము నీ భార్యమైన మేము యేసయ్యా ఆ యొక్క సంఘ శాఖలో ఉన్నప్పుడు ఆ యొక్క వెట్టి శాఖలో ఉన్నప్పుడు మేము బానిసలుగా ఉన్నప్పుడు యేసయ్యా ఈ కాలంలో మా కోసం నీవు మోషే లాంటి ఒక నిజమైన ప్రవక్తను పంపించావు తండ్రి. నిజంగా ఆ ప్రవక్త ఏదైతే బోధించాడో అది పరిపూర్ణంగా అది నీ మాట యేసయ్యా. ఎందుకంటే ప్రవక్తలో ఉండి ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. అది ప్రవక్త మాట కాదు గాని అది నీ మాట తండ్రి. నిజముగా చివరి కాలములో ఆ యొక్క ప్రవక్త ద్వారా నువ్వు పలికిన వాక్యమునకు మేము పరిపూర్ణంగా లోబడి తండ్రి ఆ వాక్య ప్రకారం జీవించే కృప మా అందరికి దయచేయాలి తండ్రి. అయ్యా నీ ప్రజలు వారు బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఇబ్బందులో
ప్రార్థించినప్పుడు తండ్రి అయ్యా వారి ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. నిజముగా ఛాయలోని నీడలో ప్రభువా ఆ ఇస్రాయేలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అయ్యా నీవే స్వయముగా దిగివచ్చావు తండ్రి. వారు విడిపించేందుకు ఒక దూతను పంపించలేదు ప్రభువా. అయ్యా నీవే స్వయంగా దిగివచ్చావు దేవా. అయ్యా ఈరోజు మేము కూడా తండ్రి వ్యాధుల్లో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైతే అయ్యా ఆలకించి మమ్మల్ని కొన్ని విడిపించావు తండ్రి. ఎప్పుడు కూడా మార్పు దేవుడుగా ఉన్నాయా. నీవు ఆ రోజు చేసిన కార్యమే మా జీవితం ఈ దేవుడు ఉన్నావు తండ్రి. ఓ మా గొప్ప యేసయ్యా నీకు తెలుసుకుంటున్నాము. ఈ చివరి కాలంలో గొప్ప కాలంలో జీవిస్తున్నాము తండ్రి. సవాలు ప్రభా భూమి యొక్క 4వ భాగం మీద వారికి అధికారం ఆసుపత్రిలో చూసిన